మధ్యకాలంలో కొత్తగా మాజీ సీఎం కేసీఆర్ కూతురు పార్టీ పెట్టింది. దాంట్లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. ఏంటి సడన్గా అటు ఒకవైపు ఏమో సీఎం రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి సన్నిహితం, మళ్ళీ ఇప్పుడు కవితతోటి ఒక ఇంటెలెక్చువల్గా మీరు వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే యాజ్ ఐ సెడ్ పాలిటిక్స్ నాకేం కొత్త కాదు. 2014 నుంచి 3 సార్లు 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా కంటెస్ట్ చేసిన. నాకు ప్రతి పార్టీతో సత్సంబంధాలు ఉన్నాయి. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, అయితే కవితక్కతో నాకున్న రిలేషన్ ఈ రోజు కాదు. ఆవిడ లండన్ వచ్చినప్పుడు కానీ, నేను చేసే కార్యక్రమాల్లో కానీ ఆల్వేస్ షీ వాజ్ ద వన్ హూ హ్యాస్ అప్రిషియేటెడ్ అవర్ వర్క్. ఈ ఎన్జిఓ నడపడం కానీ, సోషల్ కాజెస్లో కానీ నేను ఫైట్ చేస్తున్నప్పుడు, అలాగని ఎప్పుడు అంటే అక్కతో ఎప్పుడు సన్నిహిత సంబంధాలు ఉన్నా ఏ రోజు కూడా ఆవిడ పవర్లు ఉన్నప్పుడు నాకు ఇది కావాలి అది కావాలని పోయిన వ్యక్తిని కాదు. దాని పరంగా ఆవిడకి ఆ మర్యాద ఉన్నది. నేనంటే ఆ బాండింగ్ ఉంది అక్కకి నాకు. రెండోది ఏంటంటే తను బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక రకంగా రామ్ నాతో ఉండాలి అని అడగడం జరిగింది అక్క. సో దాంట్లో భాగంగా అక్క మీద ఉన్న రెస్పెక్ట్తో, ఆవిడతో ఉన్న అటాచ్మెంట్తో వీ స్టూడ్ అప్. అంటే చాలామందికి తెలియదు ఏంటంటే 2023, 24 నేను ఒక 35-36 కాన్స్టిట్యున్సీలకి బీఆర్ఎస్కి స్ట్రాటజిస్ట్గా చేసినా నేను. అది కవితక్క అండర్లోనే చేసినాం మేము. సో ఆవిడికి పొలిటికల్గా నేనేంటో తెలుసు, లీగల్ పరంగా కూడా ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైనా సబ్జెక్ట్ పట్టుకుంటే వదలనని తెలుసు. ప్లస్ పొలిటికల్గా కూడా నాకున్న రీచ్ ఏందండి. ఎందుకంటే నేను పాలిటిక్స్లో ఒక క్యాండిడేట్గా పనిచేసిన, ఒక స్ట్రాటజిస్ట్గా పనిచేసిన, పొలిటికల్ రిఫార్మర్గా పనిచేసిన. అంటే రాజకీయాల్లో మార్పు రావాలి, యువత రాజకీయాల్లోకి రావాలి, ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్ రావాలి అన్నదానికి ఒక ఉదాహరణగా నుంచుని పనిచేసినప్పుడు ఇప్పుడు మీరు చూస్తే కవితక్క చెప్పే స్ట్రాటజీలో కానీ, ఆవిడ పార్టీలో అత్యంత సన్నిహితంగా ఆవిడతో కలిసి పాలసీ మేకింగ్ కానీ, పార్టీ పరంగా తీసుకునే అంశాల గురించి కానీ, ఏదైతే మార్పు గురించి ఆవిడ మాట్లాడుతున్నారో దాని గురించి కానీ, యువత రాజకీయాల్లోకి రావాలన్న దాని గురించి కానీ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ 10 సంవత్సరాలుగా నేను పనిచేస్తూనే ఉన్నా. ఒక లీడర్ ముందుకొచ్చి, సరే ఒక కవితక్క అన్నది పక్కన పెట్టేస్తే, ఒక లీడర్గా ఆవిడ ముందుకొచ్చి, ఒక చరిష్మా ఉన్న లీడర్గా నేను ఆవిడని ఇండియాలో చూసిన, యూకే వెస్ట్ మినిస్టర్ హాల్లో ఒక సబ్జెక్టుల గురించి మాట్లాడిన వ్యక్తిగా చూసిన, నేను దేశం బయట కూడా ఆవిడని చూడడం జరిగింది. ఆవిడ స్కిల్ ఏంటో తెలుసు, ఆవిడకున్న పరిజ్ఞానం, ఆవిడకున్న నాలెడ్జు, ఆవిడకున్న అకాడమిక్సు, ఓకే, ఇవన్నీ తెలుసున్న వ్యక్తిగా ఆవిడ మార్పు కోసం ముందుకు వచ్చినప్పుడు, ఏదైతే నేను 11 సంవత్సరాల నుంచి మార్పు కోసం వివిధ రంగాల్లో పనిచేస్తున్నానో ఈ ఎక్స్పీరియన్స్ అంతా ఒక దగ్గర తీసుకొచ్చి ఆవిడతో పనిచేయడం అన్నది ఒక రకంగా ఐ టేక్ ఇట్ యాజ్ ఏ రికగ్నైజేషన్ ఫర్ మై వర్క్. అండ్ కొత్త లీడర్ వచ్చినప్పుడు, రాజకీయాల్లో కొత్త లీడర్ వచ్చినప్పుడు, ఇప్పుడు తమిళనాడులో విజయ్ వచ్చిండు మార్పు కోసం అన్నారు. ఓకే, అలాగా యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొత్త వాళ్ళు రాజకీయ పార్టీగా పెట్టి రాజకీయ శక్తిగా ఎదిగినప్పుడు ఏమవుతుందంటే సమాజంలో ఎంతో కొంత మార్పు జరుగుతుంది. ఆ మార్పు జరుగుతుందని నమ్మే వ్యక్తిగా, మార్పు కోసం పనిచేసే వ్యక్తిగా ఐఎమ్ ఆల్వేస్ విత్ కవితక్క. అయితే సామాజిక తెలంగాణ అంటూ పాంచజన్య పేరుతోటి ముందుకెళ్తున్నటువంటి కవిత ఈ తెలంగాణ సమాజం కోసం కావచ్చు, ప్రజల సంక్షేమం కోసం కావచ్చు, తండ్రిని సైతం ఎదిరించింది అని అంటే తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం అనుకోవచ్చా, లేకపోతే అధికారం కోసం అలా ఎంచుకుంది అనుకోవచ్చా? ఒక్కటి అధికారం అని మనం మాట్లాడుకుంటే చాలా చిన్న సబ్జెక్ట్ అది. ఓకే, ఒక పార్టీ పెట్టి విజయ్ లాంటి వ్యక్తిని తీసుకోండి, ఒక విజయ్ దళపతి ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక పార్టీ పెట్టిన వెంటనే పవర్ వస్తుందని ఎవడు అనుకోడు. ఈ పార్టీ పెట్టిన తర్వాత ఎన్ని ఉడుదొడుకులకి ఎదురు నిలిచి ఎన్ని దెబ్బలు తింటే అది సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు. ఇంత క్యాలిక్యులేషన్ చేసుకుని ఒక ముందుకొచ్చి ఒక అధినేత్రిగా నుంచుని ఒక పార్టీ పెట్టడం అన్నది చాలా విషయం. మీకు ఇంకోటి చెప్తా, 2023లో పేర్లు తీసుకొని కానీ పెద్ద తలకాయలు ఒక 3-4 తలకాయలు ఇప్పుడు రాజకీయంలో ఉండి ఇప్పుడు పవర్లు ఉన్న వాళ్ళు కూడా రాజకీయ పార్టీ పెడదాం అనుకున్నాం. మీరు కూడా జర్నలిస్ట్గా మీకు కూడా ఐడియా ఉండి ఉంటుంది. వాళ్ళకి అన్ని బలాలు ఉండి, అంగబలం అర్ధబలం ఉండి కూడా పార్టీ పెట్టలేకపోయారు. అట్లాంటిది ఒక మహిళ, ఒక మన తెలంగాణ బిడ్డ ఆడపడుచు బయటికి వచ్చి నేను పార్టీ పెడతా అని చెప్పి పార్టీ పెట్టి చూపించింది. అంతకుమించిన ధైర్యం ఏం కావాలి? ఫస్ట్ది అది.
పవరు అన్నది చాలా దూరం. అవును. పవర్ కోసం ఇప్పుడు 100 కిలోమీటర్లు పరిగెడితే పవర్ అంతదంట. మీరు నేను 100 కిలోమీటర్లు పరిగెడతామా? ఆవిడ 100 కిలోమీటర్లు పరిగెట్టడానికి పరుగు మొదలెట్టారు. సో వీ షుడ్ అప్రిషియేట్. ఇప్పుడు ఇంతమంది చేయలేంది ఒక పార్టీ, ఒక సామాజిక తెలంగాణ, ఒక పాంచజన్యం అన్న ఒక కాన్సెప్ట్ అనౌన్స్ చేసుకుని, ఒక పార్టీ అనౌన్స్ చేసి, పార్టీ రిజిస్ట్రేషన్ చేసి, ఒక పార్టీ అధినేత్రిగా నుంచుని ఆవిడ ఇగో నేను పార్టీ పెట్టినా అని చూపించిన వాళ్ళు ఎంతమందో చెప్పండి నాకు. పోనీ ఇండియా వదిలేద్దాం, అదర్ కంట్రీస్ తీసుకోండి, ఇండియా వైజ్ తీసుకోండి, తెలంగాణలో ఒక ఆడబిడ్డ నుంచుని నేను చేస్తా అని ఒక్క అడుగు వేసి చూపించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటారు? హ్యాపీగా కూర్చుని సుఖంగా తిన్నామా ఉన్నామా, ఏ గొడవలు వద్దు, ఏ పంచాయతీలు వద్దు, హ్యాపీగా మనం చూసుకున్నామా, మా పిల్లల్ని చూసుకున్నాం. ఏం పార్టీ పెట్టడం అంత మజాకా? నేను చెప్తున్నా కదా, ఒక ఎన్ఆర్ఐగా 3 సార్లు ఎలక్షన్లు కంటెస్ట్ చేస్తే, ఒక్కసారి కంటెస్ట్ చేస్తే లేపేస్తాం అన్నారు నన్ను. నువ్వు విడ్రా అవుతావా లేదా అని. ఎన్ని ఒడిదుడుపులు. ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి కంటెస్ట్ చేయడానికి నేను ఇంత కింద మీద పడితే, నేను పుట్టిన గడ్డ ఇది, నేను పెరిగిన గడ్డ, మా నాన్న పనిచేసినది, మేము ట్యాక్సులు కట్టిన గడ్డ, మాకు అన్ని రకాలుగా సంబంధం ఉండి ఒక 10-12 సంవత్సరాలు బయట ఉంటే ఎన్ఆర్ఐ అయిపోయినా నువ్వెట్లా కంటెస్ట్ చేస్తావు అన్న సమాజంలో ఒక బలమైన శక్తి, కేసీఆర్ గారు లాంటి ఒక బలమైన శక్తి నుంచి సెపరేట్ అయ్యి ఇండివిజువల్గా తనకు తాను తన ప్రేరణ పొంది, సరే దెబ్బలు అందరు తింటారు, మార్పు రాదా? మార్పు అంటేనే అది కదా. మార్పు ఏ సెకండ్, ఏ మినిట్లో అయినా, ఎవరిలో అయినా రావచ్చు. ఆవిడ పడ్డ కష్టాలు కావచ్చు, ఆవిడ పడ్డ జైలు జీవితం కావచ్చు, లేని కేసులు కావచ్చు, ఇన్నిటి మీద పడ్డ వ్యక్తి ఇన్ని భరించి దాంట్లోంచి బయటకు వచ్చిందంటే ఫస్ట్ యూ షుడ్ అప్రిషియేట్ హర్ విల్. ఆ విల్ పవర్తో అన్ని దెబ్బలు తిన్నా మళ్ళీ లేచి నుంచుని పెద్ద పరుగెత్తుకున్న వ్యక్తిని ఐ అప్రిషియేట్ అండ్ ఐ బిలీవ్ తెలంగాణ ప్రజలు కూడా ఆవిడ్ని యాక్సెప్ట్ చేస్తారు, ఆశీర్వదిస్తారు. అండ్ వీఆర్ గోయింగ్ టు సీ హర్ యాజ్ ఎ పవర్ ఇన్ కమింగ్ ఫ్యూచర్. అత్యంత చురుకుగా నేను కూడా చూసినంత వరకు ఇప్పుడు ఎక్కడ ప్రజా సమస్యలు ఉన్నా కూడా ఆ మరుక్షణం ఆ జర్నీ ఎంత సమయం పడుతుందో అక్కడ ఎంబటే అక్కడ ధర్నా కానీ, రాస్తారోకో కానీ, వాళ్ళ తరపున ప్రెస్ మీట్లో మాట్లాడడం కానీ, ఆ సమస్యను ఎలుగెత్తి మాట్లాడడం కానీ చేస్తున్నారు. ఇదంతా ఒకవైపు అయితే, కాంగ్రెసే ఇట్లా పెట్టించింది, కాంగ్రెస్ ఆడిస్తున్న నాటకం అని కూడా అంటారు. ఏమంటారు మీరు? ఒక బేస్లెస్ ఎలిగేషన్ చేయడానికి ఓ నోరు ఉంటే చాలు, ఓ కెమెరా ఉంటే చాలు, ఒక ఫోన్ ఉంటే చాలు, ఓ వీడియో చేసి పెట్టచ్చు ఎవడికి దోచింది వాడు. నువ్వు ఈ విశ్లేషణ ఇప్పుడు 10 సంవత్సరాల పాటు ఒకే పాలిటిక్స్ అనే సబ్జెక్ట్లో 3 కోణాల్లో పనిచేసినోడిని, సమాజంలో ఒక పిల్లల అణగారిన వర్గాల్లో ఉన్న పిల్లల్ని చదివించడం దగ్గర నుంచి ఒక హ్యూమన్ రైట్స్ దాకా ప్రతి వింగుని కవర్ చేసే పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా నేనే ఆ స్టేట్మెంట్ చేయలేకపోతున్నా. ఎవడో పనికిమాలినోడు, తలకాయ లేనోడు కాంగ్రెస్తో కలిసి ఉంది, బీజేపీతో కలిసి ఉంది స్టేట్మెంట్ కాదు. ఇప్పుడు ఒక కోర్టులో ఒక మనిషి చనిపోయాడు అని మీరు ప్రూవ్ చేయాలంటే వాడు కనపడతలేడు చనిపోయారు అంటే సరిపోదు, ఆధారాలు కావాలి, ఆధారం కావాలి, ఏదో ఒక ఆధారం. ఆఖరికి ఒక పేపర్ యాడ్ కావాలి. ఈ మనిషి చనిపోయాడు అని పేపర్ యాడ్ ఇస్తే ఎవడ అబ్జెక్షన్ ఇవ్వకపోతే అది ఎవిడెన్స్ అవుతుంది. నువ్వు మాట్లాడే మాటకి ఎవిడెన్స్ ఏమున్నది? కాంగ్రెస్ ఇంత కింద మీద పడ్డాడు ఎందుకు? కాంగ్రెస్ కలిసి ఉంటే ఆవిడ మంచిగా 10 బళ్ళు 50 బళ్ళు పెట్టుకుని శుభ్రంగా ఇంట్లో కూర్చొని మాటలు చెప్తే సరిపోయి. మీరే మీ మాటల్లో అన్నారు ఏంటి, ఎక్కడ ఇష్యూ ఉంటే అక్కడ కూర్చో. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. అంటే అవకాశం కోసము ప్రజల పక్షాన నిలబడాలి అని చూస్తూ చురుగ్గా వెళ్ళిపోతుంది అంటున్నాను. అంతే కదా మరి. అంటే దాంట్లోనే ఉంది కదా. ఇప్పుడు ఎవడో దన్ను తీసుకున్నోడు వేరు, సెల్ఫ్ డ్రివెన్ వేరు. దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఇప్పుడు మనం ఒక మనిషిని తోసినాం, ఎంతకన్నా తోయగలం? ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ నేను వాళ్ళ తరఫున మాట్లాడతలేదు, నేను వాస్తవాలు మాట్లాడుతున్నా. ఇంకొక విషయం కూడా ఏంటంటే, కొన్ని సందర్భాల్లో బీజేపీ అంత స్టాండ్ తీసుకోదు. వీళ్ళు ఎదగాలన్నా ఒక ప్లాట్ఫామ్ కావాలి ఎవరికైనా కూడా, అది పార్టీ కావచ్చు, యాజ్ ఏ ప్రొఫెషనల్ కావచ్చు. అవకాశం కోసం ఎదగాలి అనుకున్న కసి ఎవరైతే ఉంటుందో వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. ఏ సమస్య ఉంది, అక్కడ పోతే ఏంది, అక్కడ నిలబడాలనుకుంటారు. అట్లా ఉంది కాబట్టి చెప్తున్నా. ఈ పార్టీ కాబట్టే అలాంటి వాళ్ళు 10 మంది ఆవిడ వెనకాల ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను బాగా చెప్పే ఎగ్జాంపుల్ నన్ను ఎవరైనా అడిగితే, హనుమంతుడు సప్త సముద్రాలు దాటి అమ్మవారి దగ్గరికి, సీతమ్మవారి దగ్గరికి వెళ్తాడు. వెళ్తే సీతమ్మవారు అడుగుతుంది హనుమంతుడిని, ఏమని, నాయన నువ్వు ఒక్కడివే వచ్చినావు, ఇంతమంది కోట్ల మంది వానరులు ఉన్నారన్నారు, నువ్వు ఒక్కడివే వచ్చినావు ఈడిదాకా, మిగతాళ్ళు వచ్చేది ఎప్పుడు, నన్ను తీసుకుపోయేది ఎప్పుడు అని. అయితే హనుమంతుడు మాట చెప్తాడు సీతమ్మవారికి, అమ్మా అక్కడ ఉన్న కోట్ల మంది వానరుల్లో నేను ఒక్కనే లీస్ట్,
ఓకే, నాలాంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు ఆడ వెయిటింగు, నీ ఒక్క ఆర్డర్ కోసం నువ్వు ఇక్కడ ఉన్నావని తెలవడం లేదు, చూడు ఎవరు వస్తారో అని. అంటే ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నాలాంటి వ్యక్తి నేనే నా పరిజ్ఞానము, నాకున్న నాలెడ్జు, నేను ఇంటర్నేషనల్గా తిరిగిన నాలెడ్జు నాదే సరిపోదు ఆవిడని అవాల్యుయేట్ చేయడానికి అన్నప్పుడు ఎవడో ఒక స్టేట్మెంట్ చేసేసి ఎవడో ఒకడు ఇది చెప్పేసినప్పుడు దట్ డజంట్ హ్యావ్ ఎనీ వాల్యూ, ఫస్ట్ థింగ్. రెండోది, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. బీసీ రిజర్వేషన్ దానికోసం ఖైరతాబాద్ చౌరస్తాలో ఒక ధర్నా చేద్దాం, రామ్ నువ్వు కూడా రా రేపు అన్నారు. సరే అక్క అని నేను పోయినా. నాకున్న ఇన్ని సంవత్సరాల నుంచి ఖైరతాబాద్ చౌరస్తా చూస్తే జనరల్గా ఎవరైనా అడిగితే ఎన్ని కూడళ్ళు వస్తాయంటే 7, 8, 9 కూడళ్ళు వస్తాయంట. ఆ రోజు ఆవిడ బీసీ రిజర్వేషన్ దానికోసం ధర్నా కోసం ఆటోలో వచ్చింది, ఆవిడ ఆటోలో కూర్చుని వచ్చింది. ఒకటి. రెండోది, మనం అనుకున్నట్టు ఇప్పుడు ఖైరతాబాద్ ఒక్కసారి మనం ఊహించుకుంటే 8, 9, 10 వస్తాయేమో అనుకుంటాం. మీరు నంబర్ ఆ రోజు దగ్గర 20 కూడళ్ళు ఉన్నాయని రియలైజ్ అయినా నేను. ఎందుకంటే చీర కట్టుకుని వచ్చిన వ్యక్తి ప్రతి కూడల ముందు కూర్చుంది, లేచింది. ఆఖరికి ఒక సందు లోపలికి పోతుంది, ఒక చిన్న సందు, మన ఖైరతాబాద్ ఆటోలు పోయే సందులో, దాని ముందు కూడా కూర్చుని ఆవిడ 10 నిమిషాలు దాని ముందు కూడా కూర్చుని ధర్నా చేసింది. అంటే ఒక చీర కట్టుకొని వచ్చి ఒక దాని గురించి చెయ్యాలి అనుకున్నప్పుడు కూర్చుని లేవడమే ఇబ్బంది అనుకుంటే ఎండలో ప్రతి కూడల దగ్గర కూర్చుని లేచింది ఆవిడ. మీరు చూసుకోవచ్చు వీడియో తీసి. ఓకే, అంటే ఒక పని చేయడంలో ఆవిడ పర్ఫెక్షన్ కానీ, సంకల్పం, కమిట్మెంట్ కానీ, నేను బెట్టుగట్టి చెప్తా, బీఆర్ఎస్లో అట్లాంటి వాళ్ళు దొరకడమే కష్టం. బీఆర్ఎస్లో మీరు ఎతికినా సరే, పెద్ద లీడర్లు కన్సిడరేషన్ చేసినా సరే, ఆవిడకి సరి సమానమైన మొండితనం ఉన్న వాళ్ళు అయితే లేరు. పట్టుదల, మొండితనమే అంట నేను. పట్టుదల కన్నా మించి మొండితనం గొప్పది. ఆవిడ పట్టుబడితే